ఈరోజు ఈ వీడియోలో మనము ఫోటోషూట్ చూద్దాము. అంటే యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీ తర్వాత నేను అసలు ఫొటోసే తీసుకోలేదనమాట. అంటే డ్రెస్సెస్ మీద కూడా అంటే పెద్దగా రెడీ అయ్యి అలా ఏం తీసుకోలేదు. నార్మల్గా ఏమన్నా వీడియోస్, అది కూడా రీసెంట్గానే మీరు చూస్తున్నారు కదా షార్ట్స్లో, అంతే తప్ప నేను పర్టికులర్గా ఫొటోస్ తీసుకుందాము అని అయితే అసలు ఒక్క మంత్లో కూడా నేను ఫొటోస్ తీసుకోలేదనమాట. ఫస్ట్ 4 months ఏమో అంత ఓపిక లేకుండింది. అంటే ఫోటోకి అంత ఎనర్జీ కావాలా అంటే అవసరం లేదు. బట్ నాకంత ఇంకా అనిపించలేదనమాట. ఫేస్ మొత్తం ఇలా పీక్కుపోయినట్టుగా అలా ఉండి అంత చెత్త చెత్తగా అలా ఉండేసరికి నాకు అసలు ఇంకా ఏ మంత్లో కూడా ఫస్ట్ 4 monthsలో ఫోటో తీసుకోవాలనిపించలేదు. సో ఇంకా తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి, అంటే 4, 5, 6 మనకి సెకండ్ ట్రైమిస్టర్ కదా. సో అప్పుడు కూడా ఇంకా అంత ఇంట్రెస్ట్ లేకుండింది అనమాట. అప్పుడు ఎనర్జీ ఉన్నా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇంక అందుకు మా చెల్లి ఈరోజు ఎలాగో సండేనే కదా కొన్ని ఫొటోస్ తీసుకుందాము అనేసి చెప్పిందనమాట. ఒక 2 to 3 శారీస్ అనుకున్నాము. దానికోసం మొత్తం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఆల్రెడీ శారీ అయితే వేసేసుకున్నాను. యాక్చువల్గా అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట నేను ఇట్లా ఫొటోస్ తీసుకోవాలి అని. అంటే ఎప్పటి నుండో ఉండింది నాకు తీసుకోవాలి. ఒక్క శారీ మీద కూడా ఏం లేవు కదా, దట్టు డ్రెస్సెస్ మీద కూడా ఏం లేవు, తీసుకుందాం అని అనుకుంటున్నాను. కానీ బట్ ఆ రోజు సడన్గా ఆ టైంలో అప్పటికి 4:30 అయిపోయిందనమాట. అంటే మనం కొంచెం రెడీ అవ్వాలి కదా శారీ వేసుకొని. దట్టు శారీస్ అంటే మనం కట్టుకునేసరికి మినిమం 1/2 hour పైనే పడుతుంది. దట్టు ప్రీ ప్లేటింగ్ కూడా ఏం చేసుకోలేదు. అప్పటికప్పుడే అనుకున్నాం కాబట్టి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇంకా అప్పటికప్పుడే రెడీ అయిపోవడానికి మొత్తం చూసుకున్నాం. ఈలోపు నేను శారీ వేసేసుకున్నాం. మా చెల్లి జ్యువెలరీ మొత్తం సెట్ చేస్తుంది అనమాట. తెలిసిన విషయమే కదా, మా చెల్లి దగ్గర జ్యువెలరీ మొత్తం ఉంటుంది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే ఇవి వేసుకోవాలి, అవి తీసుకోవాలని. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కూడా. దట్టు మనకి ఏ శారీ మీదకి కావాలన్నా, ఏ డ్రెస్ మీదకి కావాలైనా ఇవి వెంటనే మ్యాచ్ చేసేసుకోవచ్చు. బట్ గోల్డ్ అలా కాదు కదా, ఇంకా అవే వేసుకోవాలి, బోరింగ్ అనిపిస్తుంది నాకు ఈ రీసెంట్ టైమ్స్లో. ఇవే బాగా లుక్ కూడా బాగా వస్తాయి. దట్టు ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా రెడీ అయిపోయాను అనమాట. నార్మల్గా శారీ వేసేసుకొని చైన్ వేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ తర్వాత వేసుకుందాంలే, జడ వేసుకున్న తర్వాత అనేసి ముందైతే మా చెల్లి చైన్ పెట్టేసింది అనమాట. ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసరికి నార్మల్వి పెళ్ళికి తీసుకున్నప్పుడు బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో అవి ఏదో ఒకటి మ్యాచ్ అయ్యేలాంటివి చూసేసి వేసుకుంటున్నాను అనమాట. శారీ యాక్చువల్గా చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా డార్క్ అనమాట. ఇది బ్రౌన్ వస్తుంది, బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. శారీ వేసుకోవడానికే నాకు 1/2 hour అలా పైనే పట్టేసింది. దట్టు శారీ మాత్రం చాలా బాగా అనుగుతుంది అనమాట. అంటే మనం ఎలా చెప్తే అలా వింటుంది, మాట వింటుంది, బాగా కూర్చుంటుంది శారీ అయితే. కొన్ని పట్టు శారీస్ ఇలా లేచి ఉంటాయి కదా, బట్ ఇది అయితే అలా లేదు. నేను ఒక్కసారి కూడా ప్రీ ప్లేటింగ్ లాగా చేయలేదు. అంటే మనము దీంతో చేస్తాం కదా, ఏమంటాం దాన్ని, హెయిర్ స్ట్రైట్నర్తో చేస్తుంటాం కదా, సో దాంతో కూడా అసలు ఏం చేయలేదు. నార్మల్గా చేతితో ఇలా అనింది అంతే ఇంకా. బట్ చాలా బాగా వచ్చిందనమాట. బాగా నచ్చింది నాకు. యాక్చువల్గా నేను క్యారీ చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్తో ఉన్నాను. బట్ చాలా బాగుండింది. ఇంకా జడ నార్మల్గా వేసుకుందాం, పెద్ద హెవీ మోడల్స్ లాగా కూడా వేసుకోను నేను ఎప్పుడు. నాకు మీరు చూస్తుంటే నా వీడియోస్లో పెద్ద మోడల్స్ కూడా ఏముండవు, నార్మల్గా ప్లక్కర్ పెట్టేసుకుంటా అంతే. సో ఇంకా అలానే వేద్దాంలే అనుకున్నాను. దట్టు టైం లేదు యాక్చువల్గా, మళ్ళీ చీకటి పడిపోతూ ఉంటుంది కదా, ఇంకా అప్పుడు ఫొటోస్ మళ్ళీ మంచిగా రావు, మళ్ళీ ఇంకోసారి రెడీ అవ్వాలంటే కష్టంలే అనేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాం అనమాట. అప్పటికే 5:30 దాటేసింది. ఇంకా 6కైనా అవుతుంది అన్న దాంతో మేము ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా హిప్ బెల్ట్ వచ్చేసరికి మా చెల్లిదే అనమాట. నార్మల్వి హిప్ బెల్ట్స్ ఉంటాయి కదా, ఇంకా అవి వేసుకున్నాను అనమాట. వడ్డానం అయితే మా దగ్గర అస్సలు లేదు, తీసుకోవాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా. బట్ ప్రస్తుతానికైతే ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసేసాము. నేను హెవీగా కూడా ఏం రెడీ కాలేదు, చూస్తున్నారు కదా. నార్మల్గా ఒక చైన్ వేసేసుకొని ఇంకా బ్యాంగిల్స్ నార్మల్గా అటు ఒక 6 బ్యాంగిల్స్, ఇటు ఒక 6 బ్యాంగిల్స్ అంతే. ఇంకా ఏమీ యాడ్ చేసుకోలేదు. మిడిల్లో ఒక వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ ఉంటే అవి యాడ్ చేశాను అనమాట అంతే. ఇంకా జడ నార్మల్గా ప్లక్కర్ పెట్టేసుకొని, ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మామూలుగా మనకి చైన్కి మ్యాచింగ్ వస్తాయి కదా, అవే వేసేసుకుంటున్నాను అనమాట. అవి బాగా సెట్ అవుతాయి నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 2 to 3 times ఆ చైన్ వేసుకొని ఉన్నాను. ఇక్కడ నేను రెడీ అవుతుంటే మా అమ్మ మా చెల్లి హెయిర్ కట్ చేసావా అని అడుగుతున్నారనమాట. అంటే యాక్చువల్గా నేను కట్ చేసి కూడా 1 year పైనే అవుతుంది. బట్ అది ఇంకా అలా ఉండిందేసరికి మా చెల్లి మా అమ్మ కట్ చేసావా అని మళ్ళీ అడుగుతున్నారు. బట్ ఇప్పుడు కట్ చేయకూడదు కదా అని నేను చెప్తున్నాను అనమాట వాళ్ళతోని. మా అమ్మకి ఈ మధ్య హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మొన్న లాస్ట్ సండే హెయిర్ కట్ చేయి, నాకు కొంచెం బాగా సన్నగా అయిపోయింది అనేసి చెప్తుంది. ఈ విషయం మా చెల్లికి చెప్తున్నామంట. అంటే మా అమ్మ నాతో చెప్పిన విషయం మా చెల్లికి తెలీదు. మా చెల్లికి చెప్తుంటే మా అమ్మని అరుస్తుంది, ఎందుకు హెయిర్ కట్ చేపించడము అది ఇది అనేసి. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ మేము రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా మేకప్ విషయానికి వస్తే అసలు ఏం వేసుకోలేదు, జస్ట్ పౌడర్ కూడా రాసుకోలేదు. ఎందుకంటే ఇంకా ఎలాగో ఫొటోస్కి మనం ఫిల్టర్ వేస్తాం కదా కంపల్సరీ. సో మనం పౌడర్ వేసుకున్నా వేసుకోకపోయినా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు ఫిల్టర్లో.
సో ఇంకా ఏం వేసుకోలేదన్నమాట. నార్మల్గా తుడిచేసుకొని చెమట స్వెట్ అలా ఉంటుంది కదా, సో ఇంకా అలా తుడిచేసుకొని ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను అనమాట, వైట్ స్టోన్ స్టిక్కర్ అంతే. చూడండి గైస్, వీళ్ళిద్దరూ నా డబ్బాల్లో తీసేసి మొత్తము ఆమెమో క్లిప్పులు తీసుకుంటుంది పక్క పిన్నిస్లో, ఏమేమో ఇవి. ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలేశారు, ఇక్కడ టైం ఆరైపోతుంది. ఆడవాళ్ళు లాస్ట్ పంపకాలు జరుగుతున్నాయి. ఉంచుకో, పెట్టుకో, ఇప్పుడు టైం ఏం లేదులే, ఇంకా ఉంది, ఇప్పుడు 4 అయింది, సరేనా? అవి ఉంచమే ఆనకి తీసుకుందు చెప్పు. రా, అయిపోయింది, ఇంకేం లేదు. లేడు, నాకు తెలవ, మాకు మన వెళ్ళిపోయిండు, ఇప్పుడే వస్తా. ఇక్కడ నా పనిలో నేనుంటే వాళ్ళు మాత్రం నా గాజుల డబ్బాలో ఉన్న క్లిప్స్ అవన్నీ పంచుకుంటున్నారనమాట. మా చెల్లి మా అమ్మ యాక్చువల్గా నా దగ్గర ఉండేదే కొన్ని, సో అవి కూడా వాళ్ళిద్దరు తీసుకుంటున్నారనమాట. ముందు నన్ను రెడీ చేయండి, తర్వాత మీరు తీసుకోండి, ఫొటోస్ కావాలి నాకు, మళ్ళీ చీకటి పడిపోద్ది అని చెప్తున్నాను. ఈలోపు మా చెల్లేమో బావ తీస్తాలే వెళ్ళు అంటుందన్నమాట. బట్ మా హస్బెండ్ మాత్రం బయటికి వెళ్ళిపోయాడు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఈ విషయంలో అనేసి. సో ఇంకా మా చెల్లేమో పాపడి బిల్లు కూడా ఒకసారి ట్రై చెయ్యి, ఒకవేళ హెవీగా ఉంటే కనుక తీసేద్దాం, జస్ట్ ఒకసారి పెట్టుకొని చూడు అని చెప్పింది. ఇంకా అదే చూస్తున్నాను అనమాట ఇక్కడ. బట్ నాకు కొంచెం హెవీగా అనిపించింది, ఇంకా అందుకే ఏం వేసుకోలేదు. ఇంకా పైకి వచ్చామన్నమాట. పైన చూడాలి మా కష్టాలు అన్నీ ఇన్ని కాదు, ఫుల్ గాలి వస్తుందన్నమాట. జుట్టు చూస్తున్నారు కదా ఎలా వెళ్ళిపోతుందో. అంటే మేము వెళ్ళేసరికి 6 అలా అయింది. ఇంకా ఆ టైంలో బాగా కొంచెం లైటింగ్ కూడా తగ్గుతూ అలా ఉంది, దట్టు గాలి కూడా ఉండిందనమాట బాగా. ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ కాసేపు అటు ఇటు తిరుగుతూ గాలి లేనప్పుడు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ఆ వచ్చిన ఫొటోస్ కూడా కొన్ని జుట్టు పైకి రావడం ఇలా ఉండిందనమాట. చాలాసేపు కష్టపడితే, అంటే ఒక 1/2 అవర్ అనుకుంటా ఐ థింక్, అంటే ఎక్కువ ఫొటోస్ తీసుకోలేదులే. మేము యాక్చువల్గా 2 శారీస్ అయినా 3 శారీస్ అయినా అని చెప్పాను కదా, బట్ అన్నీ తీసుకునేంత టైం లేదు. ఇంకా ఈ ఒక్క శారీతోనే అడ్జస్ట్ అయిపోయామన్నమాట. దట్టు ఇంకా లైటింగ్ కూడా పోతుంది కదా 6:30 అంటే, దట్టు గాలి కూడా ఉండింది, ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చులే ఇంకో శారీతో, అంత ఓపిక ఉంటే అని లైట్ తీసుకున్నాము. ఇంకా మా చెల్లి ఏ యాంగిల్ అయితే బాగుంటుంది, ఎక్కడ లైటింగ్ బాగా వస్తుంది అదంతా చూస్తుందన్నమాట. ఇంకా కొన్ని ఏదైనా ఎక్విప్మెంట్ కూడా యూజ్ చేసి తీద్దామా అని కూడా ట్రై చేస్తుంది. కింద నుండి ఒక చిన్న నెమలి ఉంటే అది తీసుకొని వచ్చిందనమాట. యాక్చువల్గా ఆ నెమలి చాలా చిన్నది, ఇంకా అది ఇటు పెట్టు అటు పెట్టు అంటుంది. ఆడ వచ్చే గాలికి మాత్రం అది అసలు పడట్లేదు, వెళ్ళిపోతుంది అనమాట. సో మా చెల్లి ఇంకా చెయ్యి అడ్డు పెట్టు దానికి, ఇట్లా దాన్ని చూస్తున్నట్టుగా చూడు, గాలికి వెళ్ళిపోతుంది, ఫొటోస్లో సరిగా రావట్లేదు అని చెప్తుంది అనమాట. ఇంకా అలా కనిపించే నెమలితోనే ఒక 2 to 3 పిక్స్ కొంచెం మంచిగా వచ్చేదాకా అలా తీసుకొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ చేంజ్ చేసామన్నమాట. చాలా బేసిక్ వేని మేము తీసుకున్నాం అనమాట. అంటే ఎక్కువ పోజెస్ కూడా ఏం తీసుకోలేదు. నార్మల్గా మనకి యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని మెటర్నిటీ ఫోటోషూట్ లాగా ట్రెడిషనల్వి, సో అలా చూసి కొన్ని ఒక ఓవరాల్గా కూడా ఒక 10 పిక్స్ కూడా తీసుకున్నట్లేము, అంటే 10 పోజెస్ కూడా తీసుకున్నట్లేము నాకు తెలిసి. బట్ ఇంకా అయినంత వరకు అయితే చాలా బాగా వచ్చాయి. మా చెల్లి ఇంకా కాలు ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్తుంది. సో ఇంకా నేను అది ట్రై చేస్తూ ఉన్నా అనమాట. బట్ గాలికి మాత్రం అస్సలు అవ్వట్లేదు, చూస్తున్నారు కదా. ఇంకా మా చెల్లి ఒక్కొక్క పోజులో తీసిన ఫొటోస్ మొత్తం తీసి నాకు మళ్ళీ వచ్చి చూపిస్తుంది అనమాట. చూడు ఇందులో ఏదైనా ఒకటైనా పనికి వస్తుందా లేదా అనేసి. మా చెల్లి ఇంకా ఈలోపు మళ్ళీ ఇయర్ రింగ్స్ సెట్ చేయడము, శారీ సెట్ చేయడము, మొత్తం మనకి పోతూ ఉంటుంది కదా గాలి అయితే, సో అవన్నీ పాపం తనే చూసుకొని అంతా సెట్ చేస్తూ ఉంది. ఈలోపు నేను మాత్రం ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటి అది చూస్తూ ఉన్నాను. పర్వాలేదు, ఇప్పటివరకు తీసుకున్న వాటిలైతే కొన్ని బాగానే వచ్చాయి. ఇంకా కొన్ని చూద్దాము అనేసి నేను ఇంకా యూట్యూబ్లో మళ్ళీ ఒకసారి సెట్ చేస్తూ ఉన్నాను అనమాట.
ఫోటోషూట్ ఏమో కానీ జుట్టు మొత్తం చింపిరిగా అయిపోయింది గాలి మొత్తానికి. కానీ పాపం నాకన్నా ఎక్కువ మా చెల్లె కష్టపడింది. చూస్తున్నారు కదా, అటు తిరిగి ఇటు తిరిగి పాపం అన్ని యాంగిల్స్ చూసి. నేను చేసిందేం లేదు, అంటే పిక్స్ ఎలా వచ్చాయి లేదా అని మాత్రమే చూసుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా తనే మిగిలింది మొత్తం చూస్తుంది. అంతే ఈ ఫోటోషూట్. ఎలా అనిపించింది అన్న కింద కమెంట్ చేయండి.